ఈ వీడియో కేవలం నా సేఫ్టీ కోసమే చూసుకున్నా గైస్. మళ్ళీ తనకి ఏమైనా అయితే మళ్ళీ నా మీద పడతారు. నువ్వన్న రామను నాయన, నువ్వన్న వచ్చి మాట్లాడు. చూడు ఎట్లా ఎలా ఉందో చూడు, ఏం చేస్తున్నావు చూడు ఒకసారి. ఆల్రెడీ నన్ను ఏమన్నా వేసుకుంటున్నా తెలుసా? నాకేదో నీ పైన ఇష్టం ఉన్నట్టు నేను ఏదో బ్లెష్ అయిపోతున్నట్టు చెప్తున్నారు. ఒక ఆడపిల్లని ఏమన్నా కూర్చుంటే ఇదే చెప్తున్నా. నువ్వు కానీ ఇప్పుడు నాకు యాక్సెప్ట్ చేయకపోతే నేను మాత్రం ఇదే డైలీ నేను అవుతూ ఉంటా, ఇట్లానే తినకుండా ఉంటా. ప్లీజ్ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా, నిన్ను కూడా మంచిగా చూసుకుంటా. అదొక్కటి తప్ప ఇంకేమైనా ఎక్కువ అదే చెప్తా ఉంటే పిచ్చోళ్ళ ఇంకేమైనా అయినా నేను ఇప్పుడు వెళ్ళిపోతా. పోయింది మాకెందుకు? హాయ్ గైస్, ఈ వీడియో అయితే నా సేఫ్టీ కోసం మాత్రమే తీసుకుంటున్నా, ఇంకేమైతే లేదు. ఇందు వచ్చింది, డోర్ బాల్ కొట్టేసింది, వచ్చి తాగుతుంది, అసలు ఫుడ్ తినట్లే, నా మాట అసలు తినట్లే. నాన్న వచ్చాడంటే పబ్బుకి వెళ్ళిపోయాడు. వీళ్ళు అసలు ఇందు ఏం చేస్తున్నా అయితే నాకేమో ఒకసారి ఫోన్ చేస్తున్నా. ఈ వీడియో కేవలం నా సేఫ్టీ కోసమే చూసుకున్నా గైస్. మళ్ళీ తనకి ఏమైనా అయితే మళ్ళీ నా మీద పడతారు. సో నాన్నకి ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసే ఫోన్ అయితే కలుస్తలేదు గైస్ అసలు. పోనీ మనో కన్నా ఫోన్ చేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా చేసుకుంటారు, మళ్ళీ తనకి ఏమైనా అయితే నా పైకి వస్తుంది. ఫోన్ అయితే పోతలేదు. మనోకి అయితే ఫోన్ చేస్తున్నా గైస్. హలో మను, ఎక్కడున్నావు మను? ఏంది మను అసలు? హలో మనం ఎక్కడున్నావు? వచ్చేసావా? వచ్చా హరీష్. ఈ పక్క బిల్డింగ్ ఈ పక్కే మన బిల్డింగ్ లో ఉన్నాం. మనం ఫాస్ట్ గా రా కొంచెం. ఇక్కడ పైన కింద? పైన ఉన్నాం. వస్తున్నా. ఫాస్ట్ గా. ఎవరెవరు ఉన్నారు పైన? నేను ఒకటే, ఇంకా నేను ఇందు. హలో ఎవరున్నారు హరీష్? నేను ఇందు ఏమో, ఇంకెవరు లేరు, ఇంకా ఎవరు లేరు, బయటకు వెళ్ళిపోయారు అందరు. ఫాస్ట్ గా రా బాబు. సో గైస్ వచ్చాడండి గైస్. వచ్చాక ఏం మాట్లాడతారో మనకైతే సంబంధం లేదు. ఆగా వస్తున్నా నాకు. రానా బాబు, మెంటలో చేస్తుంది నాకు. అసలు ఏం మాట్లాడాలి అర్థం కాదు. ఒకసారి రా ఫాస్ట్ రారా. చూడు అసలు ఒక్క మాట అన్నట్లా నేను చెప్తుంటే అసలు నా మాట పట్టించుకోవట్లేదు. నేనేం చెప్పాలి? నువ్వన్న రామను నాయన, నువ్వన్న వచ్చి మాట్లాడు. చూడు ఎట్లా ఎలా ఉందో చూడు, ఏం చేస్తున్నావు చూడు ఒకసారి. నన్ను బ్యాచ్ చేస్తే నేనేం చేస్తా? నిన్నేం బ్యాచ్ చేయరు మనం, నేనున్నాను సరేనా? అది నువ్వు మాట్లాడు ఒకసారి. అంటే తాగుతుంది అంటే ఉంటే నువ్వేం సార్ పైన కూర్చున్నావు, మాట్లాడి తీసుకో, దాన్ని పెరుక్కో. టిఫిన్ అంటే ఎవరికి ఇష్టం లేదులే అన్న, వదిలేసి. అరే బాబు, దాన్ని ఫస్ట్ తీసుకో నువ్వు. మనం దాన్ని తీసుకో, ఫస్ట్ తీసుకో. నువ్వు లేకో ఫస్ట్ ఆ బాటిల్ విందు ఫస్ట్. నువ్వు వదులు, ఫస్ట్ వదులు. చూడరా నాయన, చూడు బాటిల్ తాతనే ఉంది. ఏమైంది? నన్ను వాడికి ఏం చెప్పకన్నా, నేను అంటే వాడికి ఇష్టమే. నీకోటి చెప్పాలి ఇందు, మీరు ఏమన్నా చేసుకోండి. ఇక్కడ నేను ఒక్కటే ఉన్నావు, నువ్వు వచ్చావు, ఆ డోర్ పగలు కొట్టేసి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరి మీద పడతా చెప్పు. నా మాట ఏమన్నా వింటున్నావు నువ్వు? అసలు తిన్నా అర్థమవుతుందా? మీరు ఏదన్నా చూసుకోండి. ఏమైంది?
నువ్వేంటి డైరెక్ట్గా పిల్లదానివా? చెప్తున్నా కదా, నేను ఏడ్చి చెప్తా, నీకు కాలు పట్టు, నా కాలు- చెప్తున్నా, నాకు కావాలి మను. ఆప హరీష్, నేను నేను వినట్లేదు స్వామి, నేనే నా మాట వినట్లేదని నిన్ను పిలుస్తాను. నువ్వు ఇంకా నువ్వు కూర్చున్నావు. ఫస్ట్ అక్కడి నుంచి లేపుతాను, లేపు. అక్కడి నుంచి కూర్చొని లెగట్లేదు అసలు. వచ్చినప్పటి నుంచి అమ్మా. ఆ విధంగా మాట్లాడితే తల కొట్టుకుంటుంది. నేను దగ్గరికి వస్తాను. నాకున్న టెన్షన్స్ లో ఇవి చాలా టెన్షన్స్ పెడుతున్నావు ఇందు. ఆల్రెడీ నన్ను ఏమని వేసుకుంటున్నా తెలుసా? నాకేదో నీ పైన ఇష్టం ఉన్నట్టు నేను ఏదో బ్లెష్ అయిపోతున్నట్టు చెప్తున్నారు. ఒక ఆడపిల్లని ఏమనలా కూర్చుంటే మను, నాకు వాడు చెప్తున్నా. తాగుతూనే నేను- ఉంటారు. నేను- మను నేను- చెప్పింది విను ఇందు, మను. నన్ను కొట్టేంత వరకు పెట్టుకోకు. నా గురించి నీకు తెలుసు. నాకు బీపీ పెంచకండి. నేను నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఏమైంది? చిన్నపిల్లవా ఏమి? చిన్నపిల్ల నన్ను తాగుడు గీగుడు కొత్తగా అలవాట్లు అవుతున్నాయి. పోనీలే. మను, నీకు నేను ఇదే చెప్తున్నా. నువ్వు కానీ ఇప్పుడు నాకు యాక్సెప్ట్ చేయకపోతే నేను మాత్రం ఇదే డైలీ నేను తాగుతూ ఉంటా, ఇట్లనే తినకుండా ఉంటా. బెదిరిస్తే యాక్సెప్ట్ చేస్తారా ఇందు? లేదు మనం, నాకు ఇంకా బెదిరించే ఓపిక లేదు. నాకు ఆడు ఇంకా బతకని పడదు. బెదిరిస్తే ఒప్పుకుంటారంటే అందరు బెదిరించే వాళ్ళే నాకు తెలిసి. నాకు వద్దు మనం, నాకు కావాలి మనం. నాకు వద్దిందు, నాకు వద్దు. నేను మీ ఫ్రెండ్షిప్ కూడా వదిలేస్తున్నా. నేను అవసరంలే. నాకు చాలా పెట్టారు మీరు. నీ వల్ల నన్ను తిడుతున్నారు. నా దగ్గర నువ్వు రాకు కూడా రాకిందు. నేను మొన్నే చెప్పాను, నిన్నే చెప్పాను. నాకు బీపీ చెప్పకు. రాకిందు నా దగ్గరికి. నేను మంచిగా చెప్తున్నా నీకు. నీకు ఎప్పుడు లేని ఫ్రెండ్ గా ఉంటే ఎందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు అర్థం కాల. మనం ప్లీజ్ 3 years నాకు తెలిసినప్పటి నుంచి నాతో అయితలేదు మనం. నాతో కూడా అవసరం లేదు. నీ ఇలా నేను ఎందుకు మాట్లాడాలి ప్రతిసారి? ప్రతిసారి అంటే నాతో అయితలేదు మనం. నేను వాడుతాను, నేను కాయలేదు. నేనేం చేయలేదు. నాకు ఎందుకు కావాలంటే ఏమైనా నాకు కావాలంటే నేను మంచిగా చెప్తా. ప్లీజ్ బయటికైనా తీసుకొని వెళ్ళిపో. నేను ఎందుకు తీసుకుపోతా ఇందు? ప్లీజ్ రా. దో వాడు వస్తాడు. వాడితో మాట్లాడుకో. మీరు ఒకటి. ఎన్ని జరిగినా మీరు ఒకటి. నన్ను లాక్కండి మధ్యలోకి. నన్ను లాక్. నువ్వు పోలీస్ స్టేషన్ కాదు, నువ్వు యాడికన్నా పో. నా తప్పే లేనప్పుడు ఎవరికి భయపడు. పోలీసు వాళ్ళు కూడా న్యాయమే చెప్తారు. అన్యాయంగా పోరు. నీ ఇష్టంగా మీరు ఆడినట్టు అవదు. వాడు మాత్రం ఇప్పుడు మాత్రం కొడితే నిజంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా చెప్తున్నా. అది మీ పర్సనల్ ఇందు. పోతే పోకపోతే పోకు. మీరేమన్నా చేసుకోండి. అంతేరా, నేను ఇది అప్పుడే నేను చెప్తా. కావాలంటే నేనేం చేయాలి ఇందు? వద్దు మను. నేనేం చేయలేదు ఇందు. నాకు చెప్పకండి అసలు. మళ్ళా చెప్తున్నా, మను. నువ్వు తాగుతున్నావు అని చెప్తూనే వచ్చినావు. మళ్ళా తాగుడు పెట్టుకోకు నా దగ్గర. మను, ప్లీజ్ రా. ప్లీజ్ ఒక అమ్మాయి తాగుతుందంటే ఇక్కడ కూర్చోకిందు. నువ్వు ఫస్ట్ నాకు బీపీ తెప్పేకిందు. నేను వాడు కాదు, నేను కొడతాను. ప్లీజ్ రా, నాకు బయటికి తీసుకొని వెళ్ళిపోరా. నేను ఎందుకు తీసుకోపోతాయి నువ్వు చెప్పవా నాకు ఒకసారి? Please నీ వల్లే ఇట్లా అవుతుంది ప్రతిసారి. నాతో నైతలేదురా. నేను చెప్తా. నీకు నేను చెప్పేది నువ్వు మాట్లాడు. నేను చెప్పేది నాకొద్దు, నువ్వు నాకు కావాలరా. నాకు నువ్వు వద్దు. నేను చెప్పేది ఏం తెలుసా? ఒక నిమిషం. నేను ఇక మీ ఇంట్లో వాళ్ళకి మంచి కూడా మంచి ప్లీజ్ రా. ఏయ్. నేను మీ ఫ్యామిలీకి మంచి చూసుకుంటా, నిన్ను కూడా మంచి ఇందు. నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వే నా లైఫ్ చెడగొడుతున్నావు. నీకు అర్థం కదా? ఇన్ని రోజులు మంచి పేరు ఉంది, ఇంత మంచిగా ఉండి నన్ను నాశనం చేస్తున్నావు. నా పేరు అసలు నేను ఒకసారి నాకు ఇది చెప్పవా ఇందు? ఒకసారి లేవా? ఒకసారి నేను అడిగేదానికి సమాధానం చెప్పవు. కొంచెం ఏడు కాపీ అదొక్కటి తప్ప ఇంకేమైనా చెప్పు. అదే చెప్తా. ఇచ్చోళ్ళ ఇంకేమైనా అయినా నువ్వు కొడితే నేను కాస్తా. నేను కొట్టను. నాకు పద్ధతులు తెలుసు. ఎట్లుండాలి ఏమన్నా నాకు పద్ధతులు తెలుసు. నేను కాయను మను. నేను ఈసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా. నువ్వు ఎవడుతున్నా నిన్ను? పోలీస్ స్టేషన్ కాకపోతే ప్లే స్టేషన్ పోయి ఎవరికి ఎక్కువ? మీరు చూసుకోండి. నాతో రామాను, బయటకు వచ్చి నేనెందుకు వస్తాను? నీకు మీ ఫ్యామిలీని మంచి చూసుకుంటా. నేను మళ్ళా చెప్తున్నా చూడు. నేను ఏదో ఒక జాబ్ నేను చెప్పేది చూడు. ప్లీజ్ రామాను. నేను చెప్పేది నేను నాకు సంబంధం లేని దానిలోకి నన్ను లాగారు. నేను 20 రోజుల తర్వాత నా ఫోటో తమ్నైల్లో వచ్చి మా ఫ్యామిలీ అంతా వీడియో చూసి చెప్పేంత వరకు నాకు తెలియదు అసలు నా పేరు ఎందుకు యూజ్ చేస్తారు అని. మీకు మీ పర్సనల్ ఉండాలి. ఫస్ట్ డే నుంచి అదే చెప్తున్నా.
ఫస్ట్ డే ఏదో నేను నిన్ను చూసి బ్లెస్ అయినానంటే ఏదో ఇన్ని రోజులు నిన్ను ఎప్పుడు చూడనట్టు ఇది వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నారు. నాకు నువ్వు యాక్సెప్ట్ చేసిన దాకా నేను ఇక్కడ నుంచి కదలను అంతే. నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేసా పో ఒకసారి. ఓకే మనం యాక్సెప్ట్ చేసిన దాకా నేను నీతోనే ఉంటాను. నాతో ఎందుకు ఉంటావు? నేను నిన్ను వదిలైతే నేను ఎక్కడికి వెళ్ళను. మనం ఇదే ఫిక్స్. వాడు నాని నెంబర్ పని చేయడం లేదు, కలవడం లేదు. వాడికి ఫోన్ చేస్తే ఇప్పుడు అసలు మంచిగా ఉండదు. నేను పోలీస్ స్టేషన్ కి పోతాను. నేను ఇప్పుడు చెప్తాను. పోయింది ఎవడొద్దన్నాడు? మీరు పర్సనల్స్ ముందు మీరు చూసుకోండి. ఆడు ఫోన్ అవుతాడు. ఇప్పుడు నీకు ఏమైనా అయితే మను వల్ల అని చెప్పి రేపు ఏమైనా అయితే నేను పోవాలా స్టేషన్స్ కి? నేను తిరుక్కోవాలా? నీ వల్ల నా ఫ్యూచర్ నేను ఖరాబ్ చేసుకోవాలా? లేదు లేదు నేనేం చేయను. వెళ్ళిపోండి. నాకు వద్దు ఇంకా. హరీష్ ఏంది హరీష్? ఏమైనా అయితే ఎవరు బాధ్యత? నా పేరు దండం చెప్పాడు. పెడతా మీరేమైనా చేసి నాకు వాసిపోయింది. దాన్ని చూసుకొని తినమంటే తినలా. వచ్చినప్పటి నుంచి తాతనే ఉంది. ఆ తాత ఫోన్ కొట్టేసింది మనం. ఫోన్ స్విచ్ ఆఫ్. కానీ నాని వస్తే నేను పోలీస్ స్టేషన్ నా మాట అసలు ఎట్లా ఆడి ఫోన్ పని చేయడం లేదు. ఫోన్ నేను కూడా నేను చేసిన పని చేసిన నైట్ నేను ఇప్పుడు ఉదయం వెళ్ళిపోతా. చాడికినా పోయింది మాకెందుకు? నాకు నీతో నేను వస్తామని నువ్వు ఎందుకు నాకు గుర్తుపెట్టుకో, నాకు నువ్వు తెలిసిందే నాని వల్ల. చేసినావు నువ్వు మళ్ళా చేసినావా? ఎవరైనా చేస్తుంటే కలవడంలా. ఏయ్ రే నాయన పట్టుకోరా స్వామి. పట్టుకుంటే నీకు అర్థం కావడం లేదు హరీష్. నేను పట్టుకోవడానికి ఏం లేదు. ఒక ఆడపిల్ల అట్లా ఇదే ఉంటే వస్తుంది. నాకు 20 సార్లు ఫోన్ చేసిండే ఇప్పటికి. అదే వస్తుంది నాకు కూడా. నేను చేస్తుండే. ఆయన ఏంది ఎట్లా చేసింది? మనం ఫోన్ చేయమను, ఎవరికైనా ఫోన్ చేయమను. ఎవరికి ఫోన్ చేయాలి హరీష్? ఎవరు ఫోన్ చేసినా నాదే తప్ప అంటున్నాను. నేను ఏం చేయాలి? అటు చూడు. ఇప్పుడు మన మీదకి వస్తుంది. నువ్వు ఏదైనా చేస్తావు. ఇప్పుడు నువ్వు వచ్చిన ఎట్లానే చేస్తుంటాను. నాకు వద్దు హరీష్ ప్లీజ్ వెళ్ళిపో. హరీష్ మేమిద్దరం అలా అనంటే ఆ మాట మాట్లాడుతున్నాం మనం వచ్చినప్పటి నుంచి. నాకు కన్సర్న్ చూపించడానికి నిమిషం పట్టదు. నేను ఆడపిల్లన్నా పోనీలని జాలి చూపిస్తా. దాన్ని ఇంకో వేలో తీసుకోబోతున్నా. వచ్చినప్పటి నుంచి ఆగమంటే ఇట్లా అంటే నువ్వు వెళ్ళిపో అంటే మళ్ళీ ఎవరి మీద వస్తుంది? ఎవరికన్నా చెప్పు ఎవరి మీద వస్తుంది చెప్పు. ఇప్పుడు తల కొట్టుకుంటుంది. దానికి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా పేరు చెప్తుంది పదే. ఆడు నా పేరు వచ్చి చెప్తాడు. రేపు ఎవరు ఫ్యూచర్ పోయేది? నేను పడుకుంటాను. నాకు వద్దు. నాకు నువ్వు ఇక్కడ ఉండు మను ప్లీజ్ రా. నేను ఇక్కడ ఎందుకుంటా? నువ్వు పడుకుంటే ఉండు. ఇక్కడే ఉండురా ప్లీజ్. నేను చెప్తున్నా మనం నాకైతే సంబంధం లేదు సరేనా? నేను ఉన్నప్పుడు వచ్చిన నా దరిద్రం చూడు. వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర నైట్ నేను వెళ్ళిపోయినప్పుడు వాడు ఏం చేసినాడు మళ్ళా? నాకేం తెలుసు మనం. నేను బయటికి వెళ్ళి నైట్ వచ్చిన ఆ పాడికి నేను వచ్చింది. సడన్ గా డోర్ పగలు కొట్టింది వచ్చింది. ఈ పనిలో ఉంది వచ్చినప్పటి నుంచి. ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోమను తనే ప్లీజ్. చెప్పవా? నేను ఆ అమ్మాయిని నేను ఎట్లా తీసుకోపోతాను? నాన్నగారు తీసుకుని వచ్చి నేను ఎందుకు తీసుకోపోతాను? వచ్చినప్పటి నుంచి సతాయిస్తాను. దానికి ఉండాలి బుద్ధి. మన లైఫ్ పోతుందని ఏమన్నా అయితే ఇందుకు నువ్వు చేసేది ఏమన్నా మంచిగా ఉందా చెప్పు. చిన్నపిల్లలాగా చేస్తుంది మరి విచిత్రంగా. ఏం తెలియనట్టు. నేనైతే ఇప్పుడు నీతోనే వస్తాను. నేను ఎక్కడికైనా నీతోనే వస్తాను. లేకపోతే నైట్ నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కనిపియను కూడా కనిపియను. నేను కనిపియను కూడా కనిపియను. నీకు అర్థం కావట్లే. ఇప్పుడు నా పైకి వస్తుంది. నాకు అర్థం కాదు. నీ పైకి ఏం రాదు. కూర్చొని తాగేసి పడిపోయి ఉంటుందో లేదంటే పడుకో ఉంటుందో. ఇప్పుడు నేను వస్తే నాతో వస్తా అంటే అది నేను వెళ్ళిపోయినాను అనుకో. ఎక్కడికైనా వచ్చి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోదు. నేను ఒకటే ఉంటాను.